హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కి కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే మనం వేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి గోద్రేజ్లో 190 లీటర్ స్టార్టింగ్ సైజ్ ఇది. దీని ప్రాబ్లం ఏమంటే వీళ్ళు చిల్ట్రే సరిగ్గా గమనించుకోకుండా చూడడం వల్ల నీళ్ళు ఫ్రంట్ దిగి ఆ క్లాంప్ అనేది ఫ్రంట్ వరకు తుప్పట్టిపోయింది. కింద మొత్తం ఆ కాలుతో సగం ఇరిగిపోయింటే మనం అసలు పనికిరాయి ఉండదు. ఆ క్లాంప్ వరకు ఒకరు ఇరిగి ఉండదు కాబట్టి మనం దాన్ని ఎటో రెడీ చేద్దాము. ఇది వచ్చి డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి పైన వచ్చే క్లాంప్ ఇది. దీన్ని వచ్చి కరెక్ట్గా లెంత్కి మనం ముందర ఎంత వస్తుంది ఆ ఫ్రిడ్జ్కి అని లెక్కేసుకునేసి కట్ చేసుకుని దాన్ని అట్లా బెండ్ చేసి మనం వచ్చి వెల్డింగ్ చేస్తున్నాము. వెల్డింగ్ చేస్తే మనకు వచ్చి ఇప్పుడు ఎల్ టైప్ అట్ట వస్తుంది. దీన్ని అట్టే బెండ్ చేసి మనం వెల్డింగ్ చేస్తే ఎల్ టైప్ వస్తుంది. అప్పుడు మనం బాడీకి వచ్చి 2 స్క్రూ వేసేసి ఆ డోర్ దాంట్లో సీటింగ్ పెట్టబోతున్నాం అనమాట. ఆ విధంగా బెండ్ చేసి మనం వెల్డింగ్ అనేది చేయాలా. అట్టా ఇది సీటింగ్ పొజిషన్ అది. ఆ విధంగా ఉండిందంటే మనం 2 స్క్రూ పెట్టేస్తే ఈ క్లాంప్లో ఆ డోర్ అనేది మనకు సీటింగ్ అవుతుంది. 2 టాకా పెట్టేస్తే మనకు నిలబడిపోతుంది. ఆ క్లాంప్ సీటింగ్ పెట్టాలంటే మనం డోర్ పెట్టి ఒకరో అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంతవరకు సీటింగ్ అంటే స్క్రూ వేయాలి అనేది తెలియాలంటే పైన టాప్ ఇప్పేసి ఆ క్లాంప్ కూడా ఇప్పాల్సి వస్తుంది. ఆ పైన కూడా మనకు ఒక 2 స్క్రూతో వస్తుంది. దానికి పైన టాప్ అంటే దీనికి 4 స్క్రూలు అంటే నట్ లాగా వస్తుంది గోద్రేజ్ ఫ్రిడ్జ్కి. మిగతా ఫ్రిడ్జ్లకి ఈ విధంగా పైన రాదు, థర్మాస్టాటర్ అని లోపలికి వచ్చేస్తుంది మనకు, లేదంటే ఆ డీ ఫ్రిడ్జ్ ప్యానల్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ 2 నట్టు మనం ఇప్పేస్తే మనకు ఆ పైన క్లాంప్ రిమూవ్ అయిపోతుంది. అప్పుడు మన కింద మన క్లాంప్ అట్ట పట్టుకునేసి మనం డోర్ కూర్చోబెడితే అంటే ఎంత లెంత్ కావాలి అంటే బయటికి రావాలన్నా ఆ డోరు ఆ బీడింగ్ వరకు మనకి ఎంతవరకు కూర్చోవాలా అనే లెంత్ అనేది తెలిసిపోయిందంటే అక్కడ మార్క్ చేసుకునేసి ఆ స్క్రూతో మనం ఎక్కించబోతున్నాము. క్లాంపు ఆ విధంగా మనం పెట్టేసి డోర్ అనేది పైన అట్లా కూర్చోబెడితే మనకు రొటేట్ అయ్యేదానికి ఫ్రీగా ఉండాలా. ఆ సీటింగ్ మనం క్లాంప్ పెట్టేస్తే ఈ డోర్ అనేది కరెక్ట్గా కూర్చోవాలా. డోర్ మనం అట్లా వదిలితే డోర్ పై దాన్ని పట్టుకోవాలా, ఆ బీడింగ్ ఫ్రంట్ దాన్ని రేక్ని పట్టుకోకుండా మళ్ళీ రివర్స్ వస్తుంది అంటే కరెక్ట్గా సీటింగ్ అవ్వలేదని లెక్క. కింద ఏమో కరెక్ట్గా అయిపోయింది. పైన క్లాంప్ మనం పెట్టేసి 2 నట్టు వేసేస్తే మనకు డోర్ అనేది సీట్ అయిపోతుంది. డోరు మనం బిగిచ్చేసి డోర్ అట్ట మన స్పీడ్గా అట్ట నెడితే దానిపై పట్టుకుని అట్ట ఉండిపోవాలా, రిటర్న్ రానకూడదు. గ్యాప్ అయితే రాలేదు, బాగానే ఉంది. మనం నట్టు వేస్తేనే ఈ విషయం మనకు తెలుస్తుంది.
సిట్టింగ్ అయిపోయింది, పెద్దగా గ్యాప్ అయితే లేదు, అన్నీ బాగానే ఉంది. డోర్ మనం అట్ నెట్టేటప్పుడు రివర్స్ రాకూడదు. బీడింగ్ పట్టుకోకుండా వదిలేసి రివర్స్ వస్తుంది అంటే ఎక్కడో దానికి కొంచెం స్ట్రెయిన్ ఉన్నట్లు లెక్క. అంటే ఇప్పుడు మనకు ఈ క్లాంప్ సైడ్ ఒక్కరవ బీడింగ్ ఎక్కువ ఆనుకొని టైట్గా ఉండదంటే మనకు ఈ పక్క వచ్చి డోర్ అయితే లాక్ అవ్వదు. సో ఎక్కడో కొంచెం దానికి తగులుతుంది. ఈ క్లాంప్ మనం అంటే ఎక్స్ట్రా పెట్టేది ఒకటే కాబట్టి ఈ క్లాంప్ తీసేసి లోపల మనకు ఒక 1 mm అన్నట్టు గ్యాప్ కావాలి. దానికి పైన కింద ఒకరో వాసర్ పెట్టేసి మనం ఈ క్లాంప్ బిగించేస్తే కొంచెం ముందుకు నెట్టుకుని ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు డోర్ అనేది కరెక్ట్గా లాక్ అవుతుంది. అట్ట నెడితే అటపై పట్టుకోవాలి, అంతేగాని మళ్ళీ రివర్స్ వచ్చే క్వశ్చన్ ఉండకూడదు. ఈ బిగించి చూస్తే మనకు విషయం తెలుస్తుంది. చూద్దాం. సీటింగ్ ఓకే, గ్యాప్ కూడా పెద్దగా లేదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అంతే, ఇంతకు ముందులాగా టైట్గా లేదు అనిపిస్తుంది. పైన క్లాంపులు కూడా మనం వేసేసి డోర్ అట లాక్ చేస్తే మనకు విషయం తెలుస్తుంది. టైట్ అయిపోయింది. ఇప్పుడు మనం డోర్ లాక్ చేస్తున్నాము, ఆ టేస్ట్ పట్టుకోవాలి అంతే. ఇది మనకు కావాల్సింది. ఈ విధంగా లాక్ అవుతేనే పర్ఫెక్ట్ అని లెక్క. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం రికమెండ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే లేదా ఏదైనా సజెషన్ ఉంటే కమెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్.